ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మూస్ కిచెన్. ఈరోజు మనం సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి నా స్టైల్లో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక సొరకాయ అండ్ టమాటో కట్ చేసి పెట్టుకున్నది అండ్ ఆనియన్ అండ్ చిల్లీ. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులోకి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం చిప్పు తీసి పెట్టుకున్నాం కదా, ఆ సొరకాయలని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇందులోకి అనేది పచ్చిమిర్చి అనేది 4 యాడ్ చేసుకోవాలి. మనకి స్పైసీకి తగినంత మనం యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఇలా మగ్గుతున్నప్పుడు మనం మూత మూసుకొని ఒక 2 మినిట్స్ అనేది దీన్ని అనేది మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు చిల్లీస్ యాడ్ చేసాం కదా, వీటిని అనేది 5 మినిట్స్ అనేది ఇలానే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కానీ మనం అనేది కొద్దిగా మగ్గిన తర్వాత టమాటో వేసుకోవాలి. ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి దీన్ని ఇలానే సిమ్లోనే ఒక 5 మినిట్స్ అనేది మగ్గించుకోవాలి బాగా. ఇప్పుడు పిరికెడు పప్పులు వేసుకొని పప్పుల్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అనేది ఇది మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా, అదే ఉడకనిచ్చుకున్నాం కదా, దీన్ని అనేది మిక్సీలోకి వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇందులోకి ఇప్పుడు పసుపు కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా అనేది దీంట్లోకి అనేది ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం జీలకర్ర ఆవాలనేది పోంపు వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా మనం శనగలు మిరపకాయలు యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే మీరు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అనేది కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని దీని పోంపు వేగిన తర్వాత మనం ఇప్పుడు అనేది దీన్ని అనేది దీంట్లోకి వేసేస్తున్నాం కదా, అందులో యాడ్ చేసుకొని అంతేనండి, సొరకాయ పచ్చడి అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంతేనండి, ఈజీగా సొరకాయ పచ్చడి రెడీ.